మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుదాం. దయతో గ్రంథాలు ఉన్న వారందరూ తెలిసి దేవుని యొక్క వాక్యాన్ని చూడాలని ప్రేమతో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దయతో గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. సర్వోన్నతుడా, మీ ఘనమైనటువంటి నామానికి స్తోత్రాలు. మీ వాక్యాన్ని ధ్యానం చేయగలిగేటువంటి కృపను మీరు మాకు ఇచ్చారు. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. నన్ను మరుగుపరిచి మా అందరితోనూ మీరు మాట్లాడండి. క్రీస్తు యేసు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి అత్యంత శ్రేష్టమైన ఘనమైనటువంటి నామమును బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీతో కలిసి దేవుని యొక్క సన్నిధానంలో ఇటు రీతిగా కూడుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప యోగ్యతను బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతించి గణపరుస్తున్నాను. కొంచెం నా స్వరం తక్కువగా ఉంది, అంటే నాకు గొంతు పోయింది కొంచెం. ఆ కారణంగా మరి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని, ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే తొందరపడొద్దు, నేను మళ్ళీ స్పష్టంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు స్నేహితుల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అంశాన్ని గురించి దేవుని యొక్క గ్రంథంలో మనం చూడగలం. ఈరోజు మన అంశం ఏంటంటే, ఆ స్నేహము విషయంలో మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. మనం ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయడానికి కుదరదు. ఇక్కడ ఈరోజు చాలామందికి స్నేహితులు ఉంటారు. నాకు కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. నా కోసం ప్రాణం పెట్టే స్నేహితులు ఉన్నారు. నాకు వెన్నుపోటు పొడిచిన స్నేహితులు కూడా ఉన్నారు. నా కోసం ప్రాణం పెట్టినోడిని మర్చిపోను, వెన్నుపోటు పొడిచినోడిని అసలు మర్చిపోను. ఎందుకంటే పొడిచిన పోటు గట్టిగా ఉంటుంది కాబట్టి అది చాలా గట్టిగా జ్ఞాపకం ఉంటుంది. ఈరోజు స్నేహితుల దినోత్సవం ఎందుకయిందంటే, ఒక వ్యక్తిని అతనికి కలిగినటువంటి బలహీనతను బట్టి చనిపోయాడు అమెరికా దేశంలో. అతడు చనిపోయినప్పుడు శనివారం, ఆగస్టు మొదటి వారంలో శనివారం రోజున చనిపోయాడు. ఆ విషయాన్ని విన్న తన స్నేహితుడు తన ప్రాణాన్ని మరుసటి ఆదివారం అతడు కూడా తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నా స్నేహితుడు లేకపోతే నేనెందుకు ఈ భూమి మీదని తన స్నేహితుడు చనిపోయిన మరణ వార్తను విని తన స్నేహితుడు కూడా ఏమైపోయాడు, చనిపోయాడు. ఇది అమెరికా దేశంలో చాలా ప్రభావితం చూపించింది. ఇది భార్య కోసం చనిపోయినోడు ఉన్నాడు, తల్లిదండ్రుల కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక ఫ్రెండ్ కోసం కూడా చనిపోతారా ఇలాగా? కాబట్టి ఈ ఆదివారం అంటే ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం అన్నారు. ఎవరికి ఎంతమంది స్నేహితులు ఉన్నాడో, ఎంతమంది మెయిల్ చేస్తారో తెలియదు, కానీ ఈరోజు నేను ఉదయం లేచిన వెంటనే నెట్ ఇలా ఆన్ చేస్తే బోల్డ్ మంది బావా స్నేహితులు శుభాకాంక్షలు అన్నారు. పోన్లేరా బాబు, సంతోషం, మీకు కూడా అదే అన్నాను. ఇంక నేను చెప్పడం నాకు ఓపిక లెక్క. వాస్తవానికి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల నేను మీకు స్నేహితుడినై ఉంటాను అని యేసుప్రభువు వారు చెప్పారు. ఒంటరితనం రెండు రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు. ఒంటరితనం రెండు రకాలుగా ఉంటుంది. ఏంటంటే, ఒకటి భౌతికపరమైనటువంటి ఒంటరితనం, అంటే మన కళ్ళ ముందు ఉండేటువంటి కుటుంబస్తులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయినప్పుడు మనకు కలిగే ఒంటరితనాన్ని భౌతిక ఒంటరితనం అంటారు. ఇది కుటుంబం ద్వారా కలుగుతుంది. అంటే మనం అనుకున్న వాళ్ళు,
మన ఇంట్లో వాళ్ళు, తల్లిదండ్రులు, కట్టుకున్నవారు మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు అది ఒక భౌతికపరమైనటువంటి ఒంటరితనంగా మనం దాన్ని అనుభవిస్తాం. అయితే అంతరంగ ఒంటరితనం ఉంటుంది. ఈ అంతరంగ ఒంటరితనం అనేది ఇది ఎవరికి కనబడదు, లోపల మాత్రమే హృదయంలో ఉంటుంది. ఈ అంతరంగ ఒంటరితనాన్ని స్నేహం ద్వారా మనం జయించవచ్చు. మనం మన ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని విషయాలు కూడా ఎవరికి చెప్తామంటే స్నేహితుడికే చెప్పుకుంటాం. ఇంకా బాగా మాట్లాడుకోవాలనుకుంటే మన డేటా అంతా మన ఫ్రెండ్ దగ్గరే ఉంటుంది. ఏమండి, మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, మనకి ఏ మంచి అలవాట్లు ఉన్నాయి, ఏ చెడ్డ అలవాట్లు ఉన్నాయి, మనం ఎక్కడెక్కడ తిరుగుతాం, ఎవరితో మాట్లాడతాం, మన లక్షణాలు ఎలా ఉంటాయి, గుళ్ళో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, బయట ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, దేవుడి ముందు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, దేవుడి ముందు లేనప్పుడు ఎలా ఉంటాయి, మందిరానికి పోయినప్పుడు ఎలా ఉంటాయి, బయటికి పోయినప్పుడు ఎలా ఉంటాయి అన్నది మన స్నేహితుడిని అడిగితే చెప్తాడు మనకి మన పరిస్థితి ఏంటన్నది. కనుక అన్ని బంధాల కంటే గొప్ప బంధం స్నేహబంధం. స్నేహాన్ని మించినటువంటి బంధం ఏదీ లేదు. ఈ స్నేహాన్ని మన తెలుగు భాషలో చాలా మధురమైన పదాలు వాడారు. మైత్రి అన్నారు. మైత్రి అంటే అది ఒక విడదీయలేని, అంటే లాగుదామన్నా రాని, విడదీయలేని బంధం అని అర్థం మైత్రి బంధం అంటే. ఇంకా మనం చూస్తే సావాసం అని, చెలిమి అని, స్నేహం అని కూడా వీటిని మనం పిలుస్తూ ఉంటాం. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రాణం పెట్టగలిగే స్నేహితుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే ప్రాణం తీయగలిగేవాడు కూడా ఒకడే ఉన్నాడు, వాడు ఎవడు అంటే సాతాను, ఇస్కరియోతు యోధా మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆ స్నేహాన్ని బట్టి మనం స్నేహం విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. యేసు ప్రభు నిజమైన స్నేహితుడు, యేసు ప్రభు విడువగా ప్రేమించెను నిజమైన స్నేహితుడు. ఈ విషయాలు మనం చాలాసార్లు నేర్చుకున్నాం. ప్రియులారా, దేవుడు అబ్రహాముని స్నేహితుడు అని పిలిచాడు కదా. నా స్నేహితుడైన అబ్రహాము అని 2-3 చోట్ల అబ్రహామును గూర్చి పిలవడాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక దేవునికి స్నేహితులుగా ఉన్నటువంటి మనం, దేవుని సన్నిధానములో మనము జీవిస్తున్నటువంటి మనం దైవ సంబంధమైనటువంటి స్నేహాన్ని ఎప్పుడు కోరుకోవాలి. అయితే లోక స్నేహం మనల్ని చాలా చాలా ఇబ్బంది పరుస్తూ ఉంటుంది, దేవునికి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. పిల్లలు, ఈరోజు మనం స్నేహం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం ఎలాంటి వాడిని స్నేహం చేయాలి? మన స్నేహితులు ఎలాంటి వాళ్ళై ఉండాలి? మన జీవితంలో అసలు మనం ఇప్పుడు కలిగి ఉన్న స్నేహితుడు నిజమైనడా కాదా అనేటువంటిది ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మనం అర్థం చేసుకోగలం. నేను కొన్ని విషయాలు, ఈ స్నేహాన్ని గూర్చిన కొన్ని హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్త, స్నేహం విషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను నేను ఒక 7 జాగ్రత్తలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వరుసగా చూద్దాం. మొదటిగా, స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. స్నేహ విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే, మనం ఎంచుకునే స్నేహితుడు మన వంటి వాడై ఉండాలి. కనుక స్నేహితులను మనము చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు మనం ఎవరితో పడితే వాళ్ళతో మనం స్నేహాన్ని చేస్తూ ఉంటాం. నా మాటలు వింటున్నారండి? అందరూ వింటున్నారు కదా వెనకాల వాళ్ళు? కొంతమంది ఎవరితో లాభం ఉంటుందో వాళ్ళతో స్నేహం చేస్తాం. కొంతమంది ఎవరైతే వాళ్ళకి కొంచెం ఆట విడిపిస్తున్నారో, అంటే సరదాగా కాసేపు నవ్విస్తున్నారో, లేకపోతే కాసేపు సహాయానికి వస్తున్నారో, వాడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అయినా కూడా, వాళ్ళు భయంకరమైన మనుషులైనప్పటికీ కూడా వాళ్ళ నుంచి పొందుకునేటువంటి కొద్దిపాటి లాభాన్ని అపేక్షించి ఆశించి, అది దైవ సంబంధానికి వ్యతిరేకమైనదైనప్పటికీ కూడా స్నేహం చేయడానికి వెనకాడరు. కనుక స్నేహం విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం స్నేహితుల్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. సామెతల గ్రంథం
22వ అధ్యాయం వాక్యాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 24, 25 వచనాలను మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చూస్తే అంటాడు, కోపచిత్తునితో సహవాసం చేయకుము. ఏమంటే ముక్కోపితో, ముక్కు మీద కోపం ఉన్నవాడితో స్నేహం చేసావనుకో, మాటి మాటికి వాటితో నువ్వు పోట్లాడాలి. నీ టైం వేస్ట్ ఎందుకు? మనం కోపచిత్తునితో మాటి మాటికి కోపగించేవాడితో స్నేహం చేయకూడదు. ఆ కోపచిత్తునితోనూ ఆ మూర్ఖునితోనూ స్నేహం భరించాల్సిన కర్మ నీకేంటి? దేవుడు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నారంటే 24వ వచనంలో, కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. వాడి మనసులో క్రోధం ఉంటే వాడితో నీకు పరిచయాలేంటి, పరిచయ పలుకులేంటి? కాబట్టి ఎవడైతే కోపచిత్తునుగా ఉన్నాడో, ఎవడైతే క్రోధము కలిగిన వాడిగా ఉన్నాడో వాడితో నువ్వు సహవాసం చేయకము. చేస్తే ఏమవుతుందంటారా? చేస్తే ఏమవుతుందండి అని అంటారా? కింద రాశాడు 25వ వచనంలో, నీవు వాని మార్గములను అనుసరించి. నువ్వు కూడా కొంతకాలానికి బీపీ పేషెంట్ అయిపోతావు. ఆడు అరుస్తూ ఉంటే నువ్వేం చేస్తావు? అప్పటిదాకా చల్లగుండేవాడు నీకు కూడా లోపల పడుకున్న రక్తం కూడా నీకేమవుతుంది? నీకు వేడికి నువ్వు కూడా కేకలేసే ప్రయత్నం చేస్తావు. కాబట్టి కోపచిత్తునితో కానీ క్రోధము గలవానితో కానీ నువ్వు సహవాసం చేసావనుకో, నువ్వేం చేస్తావంటే నువ్వు వాని మార్గాలు అనుసరించడం ప్రారంభిస్తావు. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమును గురి తెచ్చుకుందువేమో. చివరికి నువ్వు గొంతు పట్టుకొని చంపుకునే స్థాయి దాకా వెళ్తుందేమో చూసుకోండి. కాబట్టి నువ్వు చేసే స్నేహం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే స్నేహితుడి కోసం ప్రాణం పెట్టడం సరికదా? పార్టీ చేసుకుందారా అని ఫ్రెండ్ని తీసుకెళ్ళి చంపేసిన వాళ్ళు లేరా? ఎంతమంది లేరండి? వీడేమో నా స్నేహితుడే కదా పిలుస్తున్నాడని ఆ స్నేహితుడి వెనకాల వీడెళ్తే వాడికి ఫుల్గా మద్యాన్ని అందించి, ఏమంటే అతన్ని మరి మానసికంగా కృంగుదల కలుగజేసి, అతను మత్తులో ఉన్నటువంటి సమయంలో అతను హతమార్చినటువంటి స్నేహితులు, నమ్మించి మోసం చేసినటువంటి స్నేహితులు ఎంతమంది ఈరోజు భూమి మీద లేరు? కనుక స్నేహం విషయంలో మనం తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏంటంటే, నీ ఎంపిక కరెక్ట్గా ఉండాలి. నువ్వు నీ పరిచయం, నువ్వు మాట్లాడుతున్న నీ స్నేహితుడు, నువ్వు స్నేహం కలిగి ఉన్న నీ స్నేహితుడిలో కోపము కానీ, మూర్ఖత్వం కానీ, క్రోధం కానీ ఉన్నట్లయితే కొంతకాలానికి ఆ లక్షణాలు ఎవరిలోకి వచ్చేస్తాయంటే నీలోకి కూడా ప్రవేశిస్తాయి. అవి నీ ప్రాణం మీద కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నదని దేవుని వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. యేసుప్రభు శిష్యులు కూడా, యేసుప్రభు వారు శిష్యులను ఎంపిక చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వారి మనసులను దేవుని ప్రణాళిక ప్రకారము, దేవుని చిత్తానుసారంగా ఎంపిక చేసుకున్నారు. అయినప్పటికీ అందులో ఒక్కడిని లాగాడు సాతాను. అందులో ఒకడైన ఇస్కరియోతు యోధాని ఏం చేశారు? పక్కకి లాగినేసిన సందర్భాన్ని మనం చూడగలుగుతాం. అంతేకాదు మనం యోహాను సువార్త 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళినా, యోహాను సువార్త 17వ అధ్యాయం దగ్గరికి వెళ్ళినా, యేసుక్రీస్తు ప్రభువారు చేసే ప్రార్థనలో కానీ తన స్నేహితుల గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, వీరు ప్రారంభంలో నాతో ఉన్నారు కానీ వీరు చివరి వరకు నాతో నిజమైన స్నేహితులు వీళ్ళు ఎవరు. కనుక ఈరోజు మనం స్నేహం కోసం నేర్చుకుంటున్నాం. స్నేహం విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మొదటిగా మనం మన స్నేహితుల్ని ఎంపిక చేసుకునే విషయాల్లో జాగ్రత్త పడాలి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయడం, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం అది మనకి మంచి పద్ధతి ఎప్పటికీ కాదు. రెండో మాటకు వస్తున్నాం. చెడ్డ వ్యక్తితో, దుష్టుడితో సహవాసం చేయకూడదు. వాడు దుష్టుడని తెలిసినప్పుడు కూడా కొంతమంది వాడితో కలిసి తిరుగుతూ ఉంటారు. ఏమంటే దుష్టుడితో
కలిసి స్నేహం చేయకూడదు. ఏమండి, పగలు రాత్రి కలిసి ఉంటుందా? తడి పొడి కలిసి ఉండే అవకాశం ఉంటుందా? చీకటి వెలుగు కలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుందా? మంచి లేదా పరిశుద్ధత లేదా దుష్టత్వం కలిసి ఉండేటువంటి ఛాన్సెస్ లేవు. మీరు చూస్తే కొరింథీయులకు రాయబడినటువంటి పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని మనము చూడగలిగితే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, దుష్టుడితో సాంగత్యం చేయడం ప్రారంభించావా నీ నడక చెడిపోతూ ఉంటుంది. ఏమండి, ఈ మాట కొరింథీయులకి ఎందుకు చెప్పాడు పౌలు? కొరింథీ సంఘానికి, కొరింథీలో ఉన్న విశ్వాసులకి ఫ్రెండ్స్ ఎక్కువ. ఏమంటే మీరు కూడా చూడండి, కొంతమందిని చూస్తూ ఉంటాం, ఒక్కొక్కడు వాడు వెనకాల 10 మందిని వేసి తిరుగుతాడు. ఒక్కొక్క ఆమె వెనకాల ఒక 20 మందినో, ఒక 5గురు, ఒక 10 మందినో ఒక బ్యాచ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎందుకు ఉంటారంటే, బయటికి వెళ్ళినప్పుడు అవి ఇవి ఇప్పిస్తారు, న్యూడిల్స్ అని, ఆ ఫ్రైడ్ రైస్లు అని ఏ ఉన్నాయండి వీళ్ళకి. అవన్నీ కూడా జాగ్రత్తగా వాళ్ళని మేపుతారని వాళ్ళు కూడా వీళ్ళని అనుసరిస్తూ ఉంటారు. కొంతమంది ఎదుటివాడు చెడ్డవాడు, ఎదుటివాని హృదయంలో దుష్టుడు ఉన్నాడు అని తెలిసినప్పటికీ కూడా వాడితో నువ్వు స్నేహం చేయడాన్ని బట్టి, వాడితో నువ్వు స్నేహం కలిగి ఉండడాన్ని బట్టి నీ జీవితం పాడైపోతుంది. కొరింథీలో ఉన్న సంఘం, కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు, వారి సాంగత్యం బాలేదు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి భక్తులు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ వారి హృదయానికి తగ్గింపు మనసు లేదు. కొరింథీ సంఘములో క్రీస్తును అనుసరించినటువంటి వారు సాంగత్యం బాలేదు. ఒక వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నారు, దొంగతనం చేసేవారితో సాంగత్యం చేస్తున్నారు. వీడు ప్రభువును నమ్ముకొని విశ్వాసిగా ఉండి ఆ దుష్ట సంబంధమైనటువంటి జనాంగముతో వారు సహవాసం కలిగి ఉన్నారు. ఆ అధ్యాయాన్ని మనము పైకి కానీ చదవగలిగినప్పుడు, ఆ ముందు అధ్యాయాలు కానీ మనం చదవగలిగినప్పుడు వారిలో భయంకరమైనటువంటి పాపం ప్రవేశించినట్లు, ఏనాడు కూడా ఏ సేవకుడు ఊహించని చెడ్డ లక్షణాలు సంఘం లోపలికి వచ్చేసినట్లు పౌలు వాపోతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మీరు అసలు క్రైస్తవులేనా? మీరు సంఘానికి వస్తూ కూడా అలానా ఇది ఇలాంటి దుష్టుడితో, ఒక దొంగతో, ఒక వ్యభిచారితో, ఒక పాపం చేసేవాడితో నువ్వు స్నేహం ఎలా చేస్తున్నావు అని పౌలు వాపోతున్నాడు, నేను కాదు. అందుకే పౌలు వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే 33వ వచనంలో, దుష్ట సాంగత్యము, కొరింథీయులారా మీరు దుష్టులతో సాంగత్యం చేస్తున్నారు. మీరు దేవునితో సాంగత్యం చేయండి, దేవుని వాక్యముతో సాంగత్యం చేయండి, దేవుని వాక్యము కలిగినటువంటి సహోదరులతోనూ, పరిశుద్ధులతోనూ, ప్రార్థన కలిగిన వారితోనూ, మంచి వారితోనూ సాంగత్యం చేయండి. పోయి 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 దుష్టుడితోనూ పాపం చేసేవాడితో స్నేహం ఏంటి మీకు? కనుక మనము స్నేహం చేసే విషయంలో, మన స్నేహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొరింథీ సంఘం ఎక్కడ దెబ్బతిన్నదంటే, ఎవడితో పడితే వాడితో చట్టా పట్టాలు వేసుకున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళ కళ్ళు బయర్లు గమ్మి వాళ్ళ చేస్తున్న పాపం ఏంటో కూడా తెలియకుండా భయంకరమైన పాపాలు వాళ్ళు చేసుకుంటూ పోయారు. అందుకే అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై కళ్ళు తెరండి అయ్యా, మీరు మేలుకోండి అనే మాటకు అర్థం ఏంటంటే, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. అప్పటికే వాళ్ళు క్రైస్తవులుగా ఉండి ఏం చేస్తున్నారట? నీతి ప్రవర్తన లేదు, పాపపు ప్రవర్తన ఉంది. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు మేల్కోండి, నిద్రపోతున్నారు, మీకు తెలియట్లేదు మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఎవరితో కలిసి తిరుగుతున్నారో, ఎవరితో సాంగత్యం చేస్తున్నారో, ఎవరితో నడుస్తున్నారో మీకు తెలియట్లేదు. వాళ్ళ పాడైపోరు, మిమ్మల్ని కూడా చెప్పండి.
చెరుపును అనే మాటకు అర్థం ఏంటి మీరు నాకు చెప్పండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనే మాటకు అర్థం ఏంటంటే, చూద్దామన్నా భూతద్దం వేసి చూసిన నీలో మంచి కనబడదు, అంత చెడ్డోడు అయిపోతావు. నువ్వు దుష్టుడితో చేసే సాంగత్యం, ఆ చెడ్డ స్నేహం నిన్ను చెడగొడుతుంది కదా. నీ భక్తి జీవితాన్ని చెడగొడుతుంది, నీ ప్రార్థన జీవితాన్ని చెడగొడుతుంది, నీ సహవాస జీవితాన్ని చెడగొడుతుంది. దేవుని కొరకు నువ్వు త్యాగం చేసి నీ త్యాగపూరితమైన జీవితాన్ని చెడగొడుతుంది. సిగ్గుపడాల్సిన విషయంలో ఆనందపడుతున్నారు వీళ్ళు. ఎవరో కొరింథీయులు. ఒక్కొక్కరు చూడండి, తప్పు చేసి కూడా 32 పళ్ళు బయట ఎట్టిన అవుతూ ఉంటాడు, మనకు కనబడుతూ ఉంటాడు. వాడు చేసి తప్పు అయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా చేసిన తప్పును బట్టి నవ్వుతూ ఉంటాడు. చేసి తప్పని తెలిసినప్పటికీ, ఆ తప్పు బహిర్గతమైనప్పటికీ కూడా అతడు సిగ్గులేని మనిషిగా, ఏమంటే తన యొక్క ఆ విధానాన్ని మర్చిపోయి ఆ సహవాసాన్ని బట్టి తృప్తి చెందుతూ ఉంటాడు. స్నేహ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మొదటిగా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మంచి స్నేహితుడిని మనం ఎంపిక చేసుకోవడంలో, స్నేహితుల్ని ఎంచుకోవడంలో జాగ్రత్త పడాలి. రెండవదిగా దుష్ట సాంగత్య విషయంలో, దుష్టుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడితో సాంగత్యం మనం చేయకూడదు. మూడో మాట కోసం, ప్రతిదానికి స్నేహితుడి మీద ఆధారపడకూడదు. మాటికి ఫోన్ చేసి మాటికి ఇంటికి వెళ్ళిపోయి ప్రతిదీ చెప్పి ప్రతి భారాన్ని, అయ్యో నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే 10,000 అప్పు అడుగుతాడు అనుకోకూడదు. మన ఫ్రెండ్ మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి ప్రశాంతంగా, ఈడు ఫోన్ ఎత్తే 300 ఫోన్పే చేయమంటాడు, ఎందుకు వచ్చింది పక్కన ఎట్టి అనుకునేలా ఉండకూడదు. ప్రతిదానికి మనం, స్నేహం అంటే ఏంటి? స్నేహము అనేది మన జీవితంలో ఒక ఊరట కలిగించేటువంటి, ఒక ఆదరించేటువంటి, ఒక అద్భుతమైనటువంటి స్పర్శది. దానిని మాటికి పేలాలు వాడినట్టు వాడేయకూడదు. ఎవరిని ఎక్కడ ఎంతగా వాడాలో అంతగా వాడాలి. స్నేహితుడు కదా అని ప్రతి చిన్నదానికి వాడేయకూడదు. మనం చీప్ అయిపోతాం కదా. స్నేహితుడిని ఎంతవరకు మనం వినియోగించుకోవాలో అంతవరకే వినియోగించుకోవాలి. ఫ్రెండ్ కదా అని ప్రతిదీ చెప్పినా కొంప మునిగిపోద్ది. స్నేహితుడు కదా అని ప్రతిదీ అడిగినా, ప్రతి దానిని అడిగినా అది నీకు ఇబ్బంది కలుగుతుంది. సామెతల గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూడగలిగితే, సామెతల గ్రంథము 25వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మాటికి అదిగో మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు. మాట్లాడితే ఎక్కడ ఉంటావంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటావు, నీకు ఇల్లు లేనట్టు. నిజంగా మనం మన ఇంటి దగ్గర కంటే వాళ్ళ ఇంటి దగ్గర దేగుతూ ఉంటాం. వాళ్ళ గచ్చులన్నీ మన వల్లే అరిగిపోతాయి. ఇలా అంటున్నాను నేను, ఏమనుకోకండి. మన గోడకేసిన సున్నం అరగదు, కానీ వాళ్ళ ఇంటికన్నా గోడ సున్నం అంతా నువ్వు ఈపు కట్టించుకొచ్చేస్తావు. ఎందుకంటే పొద్దున్న టిఫిన్ చేసి వెళ్ళిపోతావు, మళ్ళీ మధ్యాహ్నం అన్నానికి డ్యూటీ దిగుతావు, మళ్ళీ తినేసి వెళ్ళిపోతావు. పడుకోనేమో నీ ఫ్రెండ్ని. మళ్ళీ 2 గంటలకు మొదలేసి 3 గంటలకి మీ ఆయన గారు గేదెల దగ్గర నుంచి వచ్చేంత వరకు అక్కడే ఉంటావు. మళ్ళీ 3 గంటలకి టీ ఇచ్చేసి అలా మొఖాన్ని కొట్టి మళ్ళీ వచ్చేస్తావు. ఒక్కొక్కరు అలాగా అంబాసిడర్లాగా అలా తిరుగుతూనే ఉంటారు. ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ స్నేహితుల ఇంటికి ఏం చేస్తున్నావు, ఏం చేస్తే నీకు ఎందుకు, ఏదోటి చేస్తుంది, ఏదోటి చేసుకుంటుంది కదా. పైకి బాగా మాట్లాడినా లోపల ఎంత విసుగుదల ఉంటుందో తెలుసా? వచ్చేసింది, అప్పుడే వెళ్ళింది కదా, ఇప్పుడే కదా వెళ్ళింది, అప్పుడే వచ్చేసింది. నవ్వుతూనే మాట్లాడుతుంది కానీ కింద చూడండి, చెప్పాడు వాక్యం 25వ అధ్యాయము 17వ వచనం, మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. విసుగుదల కలిగించే స్నేహం, పోరా అని అనిపించుకునేంతగా మితిమీరిన స్నేహం నువ్వు చేయకూడదు. విసుగుదల కలిగించే స్నేహం,
నీ స్నేహితుడికి పుట్టించకూడదు. వీడితో నేను ఎందుకు స్నేహం చేశాను రా బాబు అని ఎదుటోడిగా అనిపించకూడదు. వాడితో మాట్లాడితే గుండె ఎంత చల్లగా ఉంటుంది. మంచు మొక్కలు తల మీద కురిసినట్టు ఉంటుంది అనుకోవాలి. కింద నిప్పెట్టేస్తున్నట్టు ఉండకూడదు మనం మాట్లాడితే. చాలామంది అనేక సార్లు ఎదుటివాని సహోదరుని స్నేహితుడిని విసిగించే వాళ్ళం. మాటి మాటికి ప్రతి దానికి స్నేహితుని మీద ఆధారపడటం, ప్రతి విషయాన్ని ఎదుటివాడిని విసిగించడం, ప్రతి దాంట్లోనూ సొంత చెల్లికి సొంత అక్కకి అంత ప్రాధాన్యత ఇవ్వదు. కొంతమంది ఉంటారండి, ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది అనుకో, సొంత ఇంట్లో ఉన్న చెల్లికి కానీ అక్కకి కానీ అన్నకి కానీ తమ్ముడికి కానీ ఉండదు. ఈవిడ యాక్ట్ చేస్తూ ఉంటుంది అక్కడ, లేకపోతే ఈయన యాక్ట్ చేస్తూ ఉంటాడు అక్కడ. ఫ్రెండు కారణం ఏంటి తెలుసా? ఆ చూసిన వాళ్ళు కూడా, అయ్యో బాబోయ్ ఇటు ఆ ఇంట్లో పెళ్ళి అయితే వాళ్ళ ఫ్రెండ్ చక్క పెడుతుంది, కనీసం వాళ్ళ చెల్లిని వాళ్ళ అన్నని కూడా పక్కన పెట్టి వాళ్ళ ఫ్రెండ్ ఉందంటే ఏ స్నేహం మరి అది? పొద్దునుంచి సాయంకాలం దాకా ఊర్లో గొడవలన్నీ చెప్పుకుని స్నేహం వాళ్ళే. కాబట్టి ఆ ఇంట్లో కార్యక్రమం అంతా ఈవిడే చక్క పెట్టాలి అని అనుకోవాలి సమాజం. అందుకోసం మనం ఏం చేస్తామంటే, మనం వెళ్ళిపోయి మనం దూరిపోయి, మరి ఈ మాటలు నేను వాడొచ్చో నాకు తెలియదు కానీ ఎక్కువగా యాక్ట్ చేస్తూ ఉంటాం. ఇది చూసినోడికి ఎలా ఉంటుందో తెలుసా? జుగుప్సగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ స్నేహం ప్రతి దానికి స్నేహితుల మీద ఆధారపడద్దు. మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు. చాలా రిజర్వ్డ్గా ఉండాలి, నువ్వు చాలా హుందాగా ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి. అరే నేను పలకరిస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారేమో అని అనుకోవాలి. మనతో మాట్లాడడానికి మన స్నేహితుడు భయపడాలి. మనతో మాట్లాడి స్నేహితుడు మన నుంచి అతడు నెమ్మది పొందాలి. అరే వీడు మాట్లాడితే బాగుండు అనుకోవాలి. అరే నా ఇంటికి వస్తే బాగుండు అని అనుకోవాలి. ఇంకా అస్తమాడు వచ్చి అతను వేటరా బాబు మొన్న ఎదురు వచ్చావు అని ఇలా ఉండకూడదు. మూడవదిగా ప్రతి దానికి మనం స్నేహితుల మీద ఆధారపడకూడదు. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, స్నేహ విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మొదటిగా స్నేహితుల్ని మనం చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. నువ్వు ఎంపిక చేసుకునే స్నేహితుడు ఆచితూచి ఎంపిక చేసుకోవాలి. రెండవదిగా దుష్టులతో మనం స్నేహం చేయకూడదు. చెడ్డ స్నేహం మనల్ని చెడగొడుతుంది. మూడవదిగా ప్రతి దానికి కూడా స్నేహితుల మీద మనం ఏం చేయకూడదండి? ఆధారపడకూడదు. నాలుగో విషయం గురించి చెప్తున్నాను. స్నేహితుల గురించి చెడ్డగా మాట్లాడకూడదు. మన దేహంలో ఏదైనా ఆగుతుంది కానీ ₹1,00,00,000 మన నాలుక ఆగదు. ఎందుకు ఆగదు? దీనికి అలవాటు అయిపోయింది. మనం ఊరుకోమన్నా మన నాలుక ఊరుకోదు. కొంతమంది నాలుకని భుజం మీద, మరి ఆ సామెత ఏంటో నాకు తెలియదు, నాలుక భుజం మీద వేసి తిరుగుతాడు రా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇక అస్తమాటుకు లొడ మాట్లాడుతూనే ఉంటాడని దాని అర్థం. నాలుగో విషయం చెప్పమంటారా? స్నేహితుల గురించి చెడ్డగా మాట్లాడొద్దు. స్నేహము గురించి చెడ్డ మాటలు పలకొద్దు. ఒకవేళ నిజంగా నీ స్నేహితుడు తప్పు చేసినా అంతరంగికంగా గద్దించాలే కానీ స్నేహం కోసం నువ్వు ఎలా మాట్లాడకూడదు? చెడ్డగా మాట్లాడకూడదు. వాక్యాన్ని మీరు చూడగలిగితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం. స్నేహం కోసం ఎక్కువగా సొలొమోను రాశాడు. ఎందుకంటే బోల్డ్ మందితో స్నేహం, ఆడవాళ్ళతో మగోళ్ళు లేదు, ఆడవాళ్ళు లేదు. ఇంకా పులిహోర కలిపినట్టు మొత్తం అందరితోనూ కలిసి తిరిగేసాడు కాబట్టి మొత్తం దెబ్బతినేసాడు, పెద్దగా దెబ్బతినేసాడు. అందుకే అంత దెబ్బతిన్నోడు ఇన్ని సామెతలు రాస్తాడు, అంతే కదండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్ర భేదము చేయును. మిత్ర భేదము, మిత్రుల మధ్య భేదాన్ని కలిగించేవాడు, మిత్రుల మధ్య వైరాన్ని కలిగించేవాడు. ఏమంటే ఇస్కరియోతు యోధ ఏం చేశాడంటే, వచ్చి ప్రభువా ఇదిగో మన స్నేహితులు అక్కడ ఉన్నారు, ఇదిగో ప్రభువా వాళ్ళు వచ్చారని ఇక్కడ యేసు ప్రభుతో మాట్లాడి మళ్ళీ అక్కడికి వెళ్ళి, అదిగో నేను వెళ్ళి
ఆ యేసు ప్రభుని నేను ముద్దు పెట్టుకుంటాను, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతన్ని మీరు మరి లోపరుచుకోండి అని చెప్పి అతడు ఏం చేశాడంటే స్నేహంగా ఉంటున్నట్లుగానే ఉండి భేదాన్ని పుట్టించాడు. ప్రియులారా, మీరు చూడగలిగితే సామెత గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం అంటాడు, కొండెగాడు మిత్ర భేదము చేయును. స్నేహితుల గురించి భేదములు సృష్టించవద్దు. స్నేహాన్ని దెబ్బతీసావా, స్నేహితుని దెబ్బతీసావా, చాలా గట్టి దెబ్బతింటాను. ఎందుకో తెలుసా? నీ జుట్టు అంతా వాడి చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే స్నేహితుడికి మిత్ర భేదాన్ని కలిగించావా, స్నేహితుడి విషయంలో నువ్వు ఏమాత్రము కూడా మిత్ర భేదాన్ని నువ్వు కలిగించగలిగినప్పుడు కొంతమంది జనాంగానికి మనుషుల్ని వెడగొట్టడం సరదా. తెలుసా మీకు అది? మనుషులు కలిసి ఉండాలి అని అనుకునే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందరూ కలిసి ఉండాలి, అందరూ మన వాళ్ళే కలిసి ఉండాలి అని అనుకునే వాళ్ళు చాలా బహు కొద్దిమంది. ఎవరైనా ఇద్దరు కలిసి ఉంటే వీళ్ళని ఎలా విడగొట్టాలా అని చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇద్దరు కలిసి ఉండడం, నలుగురు కలిసి ఉండడం, అన్నదమ్ములు కలిసి ఉండడం, అక్కా చెల్లెలు కలిసి ఉండడం, స్నేహితులు కలిసి ఉండడం, ఆత్మీయులు కలిసి ఉండడం ఇష్టం ఉండదు చాలామందికి. మధ్యలో ఎలా నిప్పు వేయాలి, మధ్యలో భేదాన్ని ఎలా పుట్టించాలి. అందుకే స్నేహితుడు ఏది పడితే అది వినడానికి వీల్లేదు. నీ స్నేహితుడి కోసం ఎవడైనా నీకు చెడ్డ విషయాలు చెప్పినప్పుడు దాన్ని నువ్వు నమ్మకూడదు. ఎందుకంటే నీకంటే వాడికి ఏం తెలుసు ఎక్కువ విషయాలు? నీకంటే నీ స్నేహితుని కూర్చున్న విషయాలు నీకంటే బయటోడికి ఎక్కువేం తెలియవు కదా. అలా ఉండిపోయేటండి చెక్కలాగా. అంతే కదా. మన స్నేహితుడి విషయాలు మనకంటే ఎక్కువ ఎవరికి తెలియవు. నీ స్నేహితుడి విషయంలో ఎవడైనా నీ మిత్ర భేదాన్ని, నీ యొక్క స్నేహాన్ని, మైత్రి బంధాన్ని భేదము కలిగించేలాగా రెండుగా చేయాలని, వెడగొట్టాలని ఎవడైనా ప్రయత్నం చేసినప్పుడు ఎండిపోయిన పుల్ల మొక్కలాగా విరిగిపోకూడదు. విరిగిపోవడం తేలికే, కానీ అతుక్కోవడం ఎవడైనా విరగొట్టగలడు, అతికించడం చాలా కష్టం. ఎవడైనా పగలగొట్టగలదు, ఎవడైనా స్నేహాన్ని చెడగొట్టగలడు. కానీ విడిపోయిన ఇద్దరు స్నేహితుల్ని కలవడానికి ప్రయత్నించేయండి, చాలా కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. మీకు తెలుసో లేదో, నాకు మంచి స్నేహితుడు జాషువా. మీకు ఎవరికైనా గుర్తున్నాడా? ఇంత గడ్డ ఉండి ఎవరికైనా గుర్తున్నాడా? ఎవరు గుర్తులేడా? నేను సేవలు వచ్చినప్పుడు నాతో ఉండేవాడు జాషువా అని. ఎంత గడ్డ ఉండి, ఎప్పుడు గుర్తులేదా మీకు? మంచి స్నేహితుడు వాడు. హైదరాబాద్లో ఉంటున్నాడు కాబట్టి ఈ మధ్య రావట్లేదు. వాడు నేను చాలా మంచి స్నేహితులు. చిన్నప్పుడు ఆడికి నాకు అసలు పడేది కాదు. అసలు ఎందుకు పడేది కాదంటే, ఆటల్లో ఆడొక టీంలో ఉండేవాడు, కబడ్డీలో నేను టీంలో ఉండేవాడిని. ఆడికి నాకు అసలు పడేదే కాదు. నాకంటే ముందు బాప్తీసం వాడే తీసుకున్నాడు. అసలు నేను ఎప్పుడు కూడా మన శత్రువు అనుకున్న వాడితో మాట్లాడడం అనేది మనకు అసలు అలా పక్కకు చూసుకుంటూ పోతాం. కానీ ఎప్పుడైతే వాడు బాప్తీసం తీసుకుని నా దగ్గరకు వచ్చి బావాని మాట్లాడాడో, అగ్నిపర్వతంలో ఉన్నవాడిని మంచు ముక్కలా కరిగిపోయాను. ఈడేటి నాతో మాట్లాడుతున్నాడు. బావా, నేను బాప్తీసం తీసుకున్నాను, ఇక మన మధ్య గొడవలు వద్దు. గొడవలంటే చిన్న చిన్న క్రికెట్లోని, కబడ్డీలోని కాలెట్టుకు లాగేసాడని, చెయ్యట్టుకు లాగేసాడు, సొక్కాయి చింపేసాడేటి. కబడ్డీలో సొక్కాయలు చింపేస్తారు. ఈ గొడవలు అయ్యి చిన్నప్పుడు. అలాంటి వాడు బాప్తీసం తీసుకున్న తర్వాత నాకు చాలా మంచి స్నేహితుడయ్యాడు. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత వాడు ఆదరించిన విధానం, నేను బాప్తీసం తీసుకున్న తర్వాత జాషువా ఆదరించిన విధానం చాలా గొప్పది. చాలామందికి తెలుసు, మరి కొంతమందికి తెలిసే ఉంటుంది. నా ఫ్రెండ్ కొంతమందికి తెలియకపోవచ్చు, మీరు చూస్తే గుర్తుపడతాడు. నాతో వచ్చేవాడు, ఎప్పుడు నాతోనే ఉండేవాడు. ఈ మందిర పరిచర్యలో కూడా చాలా సహకరించేవాడు. ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, వాడు నేను చూసుకుని సుమారు 4 సంవత్సరాలు అవుతుంది తెలుసా. అయినప్పటికీ మా స్నేహంలో ఇంచు కూడా, ప్రేమలో కానీ, సహవాసంలో కానీ, మాట్లాడుకోవడంలో కానీ ఇంచు కూడా మేము, ఎందుకంటే
ఆత్మ సంబంధంగా స్నేహం అనేది మనం చేయగలిగినప్పుడు దాన్ని పటిష్టం ఎంతకాలం ఉంటుంది? చాలా కాలం. స్నేహితుల మధ్య భేదాన్ని కలిగించడం గొప్పతనం కాదు, ఆత్మీయుల మధ్య భేదాన్ని కలిగించడం గొప్పతనం కాదు, ఆత్మీయులు కలిసేలా చేయడమే గొప్ప విషయం. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, స్నేహితుల గురించి చెడ్డగా మాట్లాడడం, ఆత్మీయుల గురించి చెడ్డగా మాట్లాడడం, సహవాసం గురించి చెడ్డగా మాట్లాడడం అది మిత్ర భేదాన్ని రేపుతుంది. కనుక ఆ స్నేహము నుంచి పాడు చేసే నీ జీవిత విధానాన్ని ఆ దేవునితోనూ సహవాసముతోనూ చెయ్యగలిగేటువంటి, ఆ సహవాసాన్ని పాడు చేసేటువంటి ఆ విధానాన్ని మనం ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించకూడదు. చేతనైతే నలుగురు కలిసి ఉండాలని అనుకోవాలి మనం. అవునంటారా కాదంటారా? చేతనైతే ఒకవేళ మనం కలవకపోయినా వాళ్ళు కలుసున్నారా బాబు అని అనుకోవాలి. కలుసున్న వారి మధ్య భేదాలు సృష్టించడం, కలుసున్న వారి మధ్య గొడవలు సృష్టించడం అనేది అది దైవ సంబంధమైనటువంటిది కాదు. వాడికి ఒక మంచి పేరు పెట్టాడు దేవుడు. ఇందాక చూడండి 16వ అధ్యాయము 28వ వచనంలో, కొండెగాడు. ఎవడట? కొండెగాడు అంటే ఏంటి? కొండెములు అంటే ఏంటి? అదన్నమాట. చెడగొట్టడం కోసం లేని విషయాలు, ఆ కొండెమలన్నీ పట్టుకుని తిరుగుతూ, నీ ఇంటికి తిరుగుతూ, నా ఇంటికి తిరుగుతూ, అక్కడికి వెళ్తూ, కనపడడం ఆపి, నువ్వేదో పని మీద వెళ్తా ఉంటావు, సైకిల్ ఆపి స్టాండ్ వేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒకటి చెప్పాలి నీకు. లేకపోతే ఎక్కడో షాప్ దగ్గర కనపడతాం, ఏదో మొదలెడతాడు. రేషన్ షాప్ దగ్గర కనపడతాం, లేకపోతే మండపాట్లో కనపడతాం, ఆటోలో కనపడతాం. వాడి ఉద్దేశం ఏంటంటే భేదము సృష్టించుట, భేదమును కలిగించుట ఇది మంచిది కాదు. కాబట్టి ఎవడైతే స్నేహితుల మధ్య గొడవలు పెడుతున్నాడో, ఎవడైతే సహవాసం మధ్య గొడవలు పెడుతున్నాడో, ఎవడైతే మిత్రుల మధ్య భేదాలను కలిగిస్తున్నాడో, స్నేహాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది మనకి. ఎన్ని విషయాలు చెప్పుకున్నామండి? ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? మన ప్రవర్తన యెహోవాకి ప్రీతికరంగా ఉంటే మన మనసు చాలా ప్లెయిన్గా ఉంటుంది. మనము దేవునికి ప్రీతికరమైన విశ్వాసులమైతే మన హృదయం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు మనం స్నేహం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈరోజు స్నేహితుల దినోత్సవం కారణంగా స్నేహం గురించి అంశాన్ని ఎంపిక చేసుకున్నాం. ఆ స్నేహితుల విషయంలో చాలామంది మోసపోతున్నారు కనుక స్నేహం విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రంథం నుంచి చూస్తున్నాం. మొదటిగా స్నేహితుల ఎంపికలు మనం చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. రెండవదిగా దుష్టులతో మనం స్నేహం చేయకూడదు. మూడవదిగా మనం ప్రతిదానికి స్నేహితుల మీద మనం ఆధారపడకూడదు. నాలుగవదిగా మనం స్నేహితుల గురించి చెడ్డగా అంటే మిత్ర భేదాన్ని మనం కలిగించకూడదు. ఐదవ మాటను మనం చూద్దాం. స్నేహితులకి నమ్మక ద్రోహం చేయకూడదు. స్నేహం అంటేనే నమ్మకం, నమ్మకానికి ద్రోహం ఏంటి? ఘోరం కదండి అది. స్నేహం అంటేనే బలమైన నమ్మకం కదా, స్నేహం అంటేనే చాలా బలమైన పునాది కదా. కనుక ఆ స్నేహితులకు నమ్మక ద్రోహం చేయడం అంటే అయ్య బాబోయ్, ఇది అసలు క్షమించరాని నేరం అండి. వాక్యాన్ని మనం చూడగలిగితే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ అంటాడు, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనము, శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానం. శ్రమకాలంలో విశ్వాసఘాతకుడు అంటే ఏంటంటే నమ్మించి మోసం చేసేవాడు, నమ్మక ద్రోహం చేసేవాడని. విశ్వాసఘాతకుడు అంటే ఏంటి? విశ్వాసఘాతకుడు అంటే ఎవరమ్మా?
నమ్మించి 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 నీ పక్కన నీ పక్కన నీ పక్కన నీ పక్కన సరిగ్గా టైం వచ్చినప్పుడు ఆ పక్కకు దూకేసేవాడు. అది ఏ విషయంలోనైనా. నమ్మక ద్రోహం చేయడం, స్నేహితులకు నమ్మక ద్రోహం చేసిన వాడు ఎలాంటి వాడితో సమానం తెలుసా అండి? విరిగిన పళ్ళతోనూ. ఏమండి, ఎవరికైనా ముసలోళ్ళకి పళ్ళు ఇబ్బందిగా ఉన్నాయనుకో, కోడి మాంసం కానీ మేక మాంసం కానీ నవలగలరా? ఎంత కష్టం అవుతుంది వాళ్ళకి, చాలా ఇబ్బంది అవుతుంది. ఏమండి, విరిగిన పళ్ళుంటే ఏ పదార్థాన్ని సరిగా నవలలేరు, అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి అని. కాబట్టి నమ్మక ద్రోహం చేసేవాడు నీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానం. కీలు వసిలిన కాలు ఎందుకండి? ఏ కీలైనా ఎందుకు పనిచేయదు ఇంకా. ఏమంటే మన కాలే కాదు, కాలుకి సంబంధించిన కీలే కాదు, అది ఏ వస్తువుకు సంబంధించిన కీలైనా ఆ కీలు వసులిపోతే, మంచం కీలు వసులిపోయినా, ఒక షెడ్ యొక్క లేదా ఒక పాత్ర యొక్క కాలు వసులిపోయినా అది ఎందుకు పనికిరాదు. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి, స్నేహితులకు నమ్మక ద్రోహం చేయకూడదు, నమ్మించి మోసం చేయకూడదు. మోసం చేసేవాడిని నువ్వు పసిగట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇస్కరియోతు యోధ అలాగే నమ్మించి మోసం చేశాడు కదండి. ఎంత మోసం చేశాడు! యేసు ప్రభుతోనే ఉంటూ, యేసు ప్రభుతోనే తింటూ, యేసు ప్రభు వాక్యాన్ని వింటూ, యేసు ప్రభుతో నడుస్తూ, యేసు వాక్యాల్ని అనుగ్రహిస్తూ, ఆయన వెనకాలే ఉంటూ, ఆయనను కౌగిలించుకుంటూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఆయనకు వెన్నుపోటు పొడిచాడు. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, నమ్మక ద్రోహం ఎప్పటికీ కూడా మీరు చేయడానికి వీలు. స్నేహం విషయంలో మనం తీసుకోవాల్సిన 5వ జాగ్రత్త ఏంటంటే, మనం నమ్మక ద్రోహానికి గురవ్వకూడదు, మనం ఎదుటివాడికి నమ్మక ద్రోహం చేయకూడదు. మీరు బాగా ఆలోచన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు తన తిమోతి పత్రికలో రాస్తూ దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడంటూ, అలెగ్జాంద్రు అనేటువంటి కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు. అప్పుడు దాకా పౌలు వెనకాలే ఉంటూ, పౌలుతో సహవాసం చేస్తూ, పౌలుతో వాక్యం నేర్చుకుంటూ, పౌలుతో ఉన్న శిష్యులతో కలిసి ఉంటూ 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 కూడా పౌలుకి నమ్మక ద్రోహం చేశాడు. తిమోతి పత్రికలో మాట ఒకసారి చదువు. తిమోతికి రాయబడిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాయబడినటువంటి పత్రిక, తిమోతికి రాయబడినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాయబడినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయం 14వ వచనం. అలెగ్జాంద్రు అని కంచెరవాడు నాకు చాలా కీడు చేసెను. ఏం చేశాడో, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పాడో, అక్కడ విషయాలు ఎక్కడ చెప్పాడో, పౌలుతో ఉండి ఉండి ఏం మోసం చేశాడో చెప్పలేదు, కానీ వాడు పొందుకునే ప్రతిఫలం గురించి మాట్లాడుతున్నాడు పౌలు. అలెగ్జాంద్రు అని కంచెరవాడు నాకు చాలా కీడు చేసెను. చిన్నా చితగా కీడు కాదండి, ఏమంటే చిన్నా చితగా కీడా? ఆత్మీయుడిగా ఉంటూ, ఆత్మీయుడిగా కలిసి ఉంటూ, సంఘంలో ఉంటూ, పౌలుతో కలిసి తిరుగుతూ, పౌలుతో కలిసి పాటలు పాడుతూ, పౌలుతో కలిసి వాక్యం వింటూ పౌలుకు వెన్నుపోటు పొడిచాడు. అలాంటి వాడు ఎంత దుర్మార్గుడండి. నమ్మక ద్రోహం చేసిన వాడిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది బాహ్య సంబంధమైన స్నేహ విషయంలోనేంటి, ఆత్మ సంబంధమైన స్నేహ విషయంలోనేంటి. మనం బాహ్య సంబంధించిన స్నేహం విషయంలోనే మనం క్షమించాం. ఆధ్యాత్మికంగా క్రీస్తు విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ నమ్మక ద్రోహం చేసిన వాడికి క్షమాపణ లేదని గ్రంథం చెప్తుంది. క్రీస్తుని దూషించిన వాడికి క్షమాపణ ఉండదు, కానీ ఆత్మను దూషించిన వాడికి, ఆయన సంఘాన్ని దూషించిన వాడికి, సంఘాన్ని మోసం చేసిన వాడికి ఈ యుగమందును రాబోయే యుగమందును ఏమి లేవండి, ఏ మాత్రము కూడా క్షమాపణ లేవు. కనుక ఎవడెవడైతే నమ్మక ద్రోహం చేశాడో, ఎవడెవడైతే నీ జీవితంలో నమ్మక ద్రోహం చేశాడో, సంఘానికి నమ్మక ద్రోహం చేశాడో, సేవకు నమ్మక ద్రోహం చేశాడో,
వాడు విరిగిన పళ్ళతో సమానము. క్రీస్తు ఏనాడు కూడా అలాంటి వాడిని క్షమించేవాడు కాదు. అలాంటి వాడిని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే అపోస్తులతో కలిసి తిరుగుతున్నటువంటి ఇస్కరియోతు యోధా కలిసి తిరుగుతూ 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 యేసు ప్రభుకి నమ్మక ద్రోహం చేశాడు. యేసు ప్రభు అన్నాడు, స్నేహితుడా. అక్కడ కూడా ఏం పిలిచాడండి? మరి స్నేహితుడనే కదా దెబ్బేశాడు. స్నేహితుడా, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చేసే. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చేసే, ఏం పర్వాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు స్నేహానికి ఇచ్చినటువంటి విలువ, యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఇచ్చినటువంటి విలువ, యేసుక్రీస్తు ప్రభువారు సహోదరులకు ఇచ్చినటువంటి విలువ, యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయులకు ఇచ్చినటువంటి విలువ ఇక మరి దేనికి ఇవ్వలేదు. ఎంత నమ్మాడండి 12 మందిని? ఎంత మోసం చేశాడండి అపోస్తులైనటువంటి యోధా. అపోస్తులుడిగా ఎంచబడిన వాడిగా ఉండి అతడు విషము నిండిన హృదయం. యేసు ప్రభు దగ్గర ఏముంటూ డబ్బు సంచి బరువు చూస్తూ ఉండేవాడు. అయ్యి బాబు, ఇన్ని డబ్బులు వచ్చేస్తున్నాయి, ఎలాగ ఇప్పుడు యేసు ప్రభు ఏం చేసుకుంటాడు? ఈ డబ్బులతో యేసు ప్రభు ఏం చేసుకుంటాడు? అదే యేసు ప్రభుని అమ్మేస్తే నాకు బోల్డ్ వెండి నాణాలు వస్తాయని ఆలోచించాడు. ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి, నమ్మక ద్రోహం చేసిన వాడికి దేవుని దగ్గర చోట్లేదు. మీరు చెప్పండి, మీతో ఒక 20 సంవత్సరాలు స్నేహం చేసి నీకు దెబ్బ కొట్టాడు అనుకో. ఒక ఉదాహరణ చెప్తాను. మీతో కలిసి నీతోనే కలిసి నీకు తెలియకుండా నీకు వచ్చి లోన్ రాయించేసుకున్నాడు అనుకో, మామూలుగా చెప్తున్నాను. అప్పుడు నీకు ఎలా అమ్మా నా వెనకాల ఉన్నాడు, ఇద్దరం కలిసి వెళ్ళాం బ్యాంకే, ఇంత మాట కూడా చెప్పకుండా నాకు వచ్చి లోన్ వాడు రాయించేసుకున్నాడా? మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడికి ఇవ్వద్దండి, నాకు ఇవ్వండి, నాకు అవసరం అని చెప్పాడు, అందుకే ఆడికి ఇచ్చేసాడు అనుకో. ఎంత ద్రోహం చేశాడు వీడు. అప్పుడు ఇంటికి వచ్చేసి ఫోన్ చేసి, నా లోన్ నాకు ద్రోహం చేసి తీసుకెళ్ళిపోయిన స్నేహితుడా, రా కౌగిలించుకుందాం అంటావా? మామూలుగా అంటావా? రోడ్డు ఎక్కేస్తావా? ముందు ఇంక వెనక ముందు ఆలోచించో, ముందు రోడ్డు ఎక్కేద్దాం అంతే. ఎంత మోసం చేసేవారా. నీ బదులు కళ్ళ ముందున్న ఆ శత్రువే బెస్ట్ కదా, చెప్పి కొడతాడు. శత్రువుకుంటే బెనిఫిట్ చెప్పమంటారా? శత్రువు వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ చెప్పి కొడతాడు. కానీ మన దగ్గర ఉన్నవాడు వల్ల డీమెరిటెడ్ చెప్పమంటాడు, చెప్పకుండా పొడి చేస్తాడు. వెనకాల పొడి చేశాక రక్తం కారిన తర్వాత పొడిచాడని అప్పుడు తెలుస్తుంది మనకి. కానీ ఎదురు నుంచి ఉన్న శత్రువు వాడు చెప్పు కొడతాడు కాబట్టి మనం తప్పుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బయట ఉండే శత్రువు కంటే లోపల ఉండే శత్రువే ప్రమాదం. బయట ఉండే శత్రువు కంటే మనతో కలిసి ఉండే శత్రువే చాలా ప్రమాదం. బయట ఉండే శత్రువుకి మనం దొరకం, మన విషయాలు తెలియవు. మనం కనబడితే తిడతాడు, ఎదురైతే చేదరించుకుపోతాడు, మనం నచ్చకపోతే పక్క వీధిలోంచి పోతాడు. కానీ మన పక్కనే ఉన్నవాడు ఇది చాలా ప్రమాదం. వాడు ఎప్పుడు ఎలా మనల్ని ముంచుతాడో మనకు తెలియదు. నమ్మక ద్రోహం చాలా భయంకరం. కనుక ప్రియులారా, స్నేహం విషయంలో నమ్మక ద్రోహం చేసేవాడిగా ఎవడైతే ఉన్నాడో, స్నేహం విషయంలో సంఘానికే కానీ ఆత్మీయులకే కానీ ఇంటి వారికే కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిగా ఎవడైతే ఉన్నాడో, ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ దేవుని యొద్ద కానీ దేవుని సంఘము ముందు కానీ క్రీస్తు యొక్క న్యాయపీఠము ముందు కానీ అలాంటి వాడికి ఏ క్షమాపణలు కూడా లేవు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నిన్ను నమ్మించి మోసం చేస్తేనే నువ్వు తట్టుకోవు. సంఘాన్ని నమ్మించి మోసం చేసిన ఇస్కరియోతు యోధాన్ని ఉరిపెట్టుకుని చచ్చిపోయేంత వరకు దేవుడు వదిలిపెట్టాడా? వాడి కర్మ పోయేంత వరకు దేవుడు విడిచిపెట్టడు. ఇదిగో శాపాన్ని కలిగినటువంటి ఏశావు దేశ దిమ్మనైపోయాడు. కయ్యను దేశ దిమ్మనైపోయాడు. వాడు చేసిన పాపాన్ని బట్టి కలిసి ఉండాలి అన్నది దేవుని యొక్క నిర్ణయం అయితే, అన్నదమ్ములు కలిసి ఉండాలన్నది దేవుని యొక్క నిర్ణయం అయితే, తమ్ముడిని చూసి ఓర్చుకోలేని అసూయపరుడిగా ఉన్నాం ఆ కయ్యనుని దేశ దిమ్మరి చేసేంత వరకు కూడా వాడి మీద శాపాన్ని దేవుడు తొలగించలేదు.
నమ్మక ద్రోహం చాలా భయంకరం అండి. నాకుండే అలవాటు చెప్పమంటారా? కొన్ని సీక్రెట్లు ఇలాగ లైవ్లో చెప్పేస్తూ ఉంటాను. నేను ప్రేమిస్తే చాలా గాఢంగా గట్టిగా ప్రేమిస్తాను, ప్రాణం తీసి పెడతాను. ఒకసారి ద్వేషించానా, మనవాడు కాదు అని అనుకున్నాను, జీవితంలో కళ్ళతో ముఖం వైపు చూడండి. ఎందుకంటే ఎదుటివాడితో పదే పదే మోసపోవడానికి మనం శరీర సంబంధులము కాదు, ఆత్మీయులం కనుక. మనం ఆత్మీయులం కనుక శరీర సంబంధులైన మూర్ఖుల చేతిలో పదే పదే మోసపోకూడదు. స్నేహం చేసి మోసపోయావా, నమ్మించి మోసం చేసాడా, పక్కన పెట్టే. అందుకే మళ్ళీ వాడితో నీకు స్నేహం ఏంటి, వాడితో మాటలేంటి, వాడితో వ్యాపారం ఏంటి, వాడితో టిఫిన్ ఏంటి, బజ్జీ ఏంటి, బిర్యానీ ఏంటి, ఏదీ లేదు. ఇక స్నేహితులకు నమ్మక ద్రోహం చేసిన వాడు భయంకరమైన శిక్ష అనుభవిస్తాడు. ఎన్ని విషయాలు చెప్పండి. ఈరోజు మన అంశం ఏంటంటే స్నేహం విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొదటిగా స్నేహితులు ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. రెండవదిగా దుష్టులతో స్నేహం చేయకుండా ఉండడం విషయంలో జాగ్రత్త వహించాలి. మూడవదిగా స్నేహితుల మీద పదే పదే మనం ఆధారపడకూడదు. నాలుగవదిగా స్నేహితుల గురించి చెడ్డగా మనం మాట్లాడకూడదు. ఐదవదిగా స్నేహితులకు మనం నమ్మక ద్రోహం చేయకూడదు. ఆరో మాట చూద్దామండి. స్నేహితుల మనసును బాధ పెట్టకూడదు. ఏమండి, మనసు నీకేనా లేదా అందరికీ ఉందా? కొన్ని మాటలు మన హృదయానికి గుచ్చుకుంటాయా లేదా అందరి హృదయానికి గుచ్చుకుంటాయా? నువ్వేనా సెన్సిటివ్, ఇంకెవడు కాదా? ఏమండి, కొన్ని మాటలు మనకే గాయమా, ఎదుటివారికి గాయం కాదా? మన మాటలు చాలా ఎదుటివారిని బాధిస్తాయి. వాక్యం చెప్తుంది, స్నేహితుల మనసును బాధ పెట్టేవాడిగా ఉండకూడదు నువ్వు. చాలాసార్లు స్నేహితులే అని చెప్పుకుంటారు, కానీ వాడి గురించి వీడు ఎక్కువగా పదే 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 వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటాడు. వాక్యాన్ని మీరు చూడగలిగితే సామెతల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదవగలిగితే, తన పొరుగు వాణిని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసినని పొరుగువానితో సమానుడు. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే ఎంత ఘోరమైనటువంటి మాటలు పైనుంచి మనం చూడగలుగుతున్నాం. 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకునేను. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునే వాడితో సమానుడు. తెగులు అమ్ములు కొరువులు విసురు వెర్రివాడు తన పొరుగు వారిని మోసపుచ్చి నేను నవ్వులాటగా చేశాను రా, సరదాగా చేశాను రా, ఫన్నీ ఈవెంట్ రా, ఫన్నీగా చేశాను రా అంటాం. ఎదుటివాడి మనోభావాలను దెబ్బతీయడు. మీకు అదిగో పులి ఇదిగో మేక కథ తెలుసండి? పులి వచ్చేస్తుంది అంటే కంగారు పడిపోయిందంట ఆవు. ఉత్తినే అన్నాను. మళ్ళీ రెండోసారి పులి వస్తుందంటే మళ్ళీ కంగారు పడి ఆ పిల్లని రక్షించడానికి తల్లి కంగారు పడి చూసింది. పాపం నేను సరదాగా అన్నాను అమ్మ. ఇప్పుడు నిజంగా మూడోసారి, చిన్నప్పుడు మా మాస్టర్ చెప్తుంటే ఏడ్చేసేవాళ్ళు, ఈ కదా అయిపోమంట, అయ్యో తీసుకెళ్ళిపోతుందంటే ఏడ్చేసేవాళ్ళు. మరి మీరు ఏడ్చారు లేదో తెలియదు. అంటే మీరు బలమైన హృదయాలు, మాది కొంచెం సెన్సిటివ్ కదా, అందుకు ఏడుపు వచ్చేసింది. మాకు చెప్పి మాస్టర్ కూడా అంతలాగా చెప్పేవాడు. ఆ సీన్లోకి దిగిపోయి ఆ సీన్లోకి లోపలికి వెళ్ళిపోయి మూడవసారి ఆ యొక్క ఆగిపోయేవాడు మాస్టర్ చెప్పినప్పుడు. ఆ మూడవసారి ఆ పులి వచ్చిందట, పిల్ల దగ్గరికి అడుగులు వేసి, ఎరా సుధీర్ అంటున్నావా సార్? అంటున్నాను సార్. అడుగులు సార్ ఏమైంది సార్? ఏడిపించేసేవాడు మాస్టర్. వచ్చి అమ్మా పులి వచ్చిందమ్మా అంటే అప్పుడు అది ఏం చేసిందట, నా సరదాగా అన్నాడు కదా అని మాట్లాడుకూరుకుందంట. ఏమైంది సార్? పులి ఎత్తుకుపోయిందిరా సుధీరు. ఎంత బాధ అండి అది. నవ్వులాట చెప్పుకోవడానికి బాగుంటుంది, జీవితంలో బాగోదు.
జీవితాన్ని నవ్వుల పాలు చేస్తుంటే నవ్వులాట కానీ మాటి మాటికి జోకులు ఆడుతూ మాటి మాటికి ఏలం చేస్తూ మాటి మాటికి ఎదుటోడిని ఆ తుంచనాడుతూ మాట్లాడుతూ చివరికి మన జీవితమే జోక్ అయిపోద్ది. అస్తమాటు జోకులేసేవాడు జీవితం చివరికి జోక్ అయిపోద్ది. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ స్నేహితుని యొక్క మనస్సును బాధించి నేను నవ్వులాటకు చేశానని మనసు గాయపరిచే స్నేహితుడు నువ్వు సంపాదించుకోవద్దు. స్నేహితుడు అంటే ఔషధం లాంటి వాడే, మెడిసిన్ లాంటి వాడే ఉండాలి. ముసలోళ్ళు చూడండి, మా నాయనమ్మ ఇంక అస్తమాడు అనేది ఆ పచ్చట్ట బిళ్ళ తెరా బాబా అనేది, అంటే డైక్లోఫినాక్ అనమాట. దాని అర్థం ఏంటంటే అది ఏంటిది, అది నెప్పుల బిళ్ళలు అనేవారు ఆ కాలంలో ముసలోళ్ళు. డైక్లోఫినాక్ అది చాలా చక్కగా, అది బాగా ఉపయోగపడే ట్యాబ్లెట్ అది. ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ముసలి మంచం నుంచి లేచేది కాదు మా నాన్నమ్మ. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కోడి పుంజి అయిపోయేది, పరిగెట్టేసింది వీధిలో. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ అంత బాగా పనిచేస్తుందరా, నాకు అదే పనిచేస్తుంది. ఒకసారి నేను మెడికల్ స్టోర్కి వెళ్ళి, సార్ డైక్లోఫెనాక్ ఇవ్వండి అంటే ఎర్రట్టిచ్చాడు. ఎర్రట్టిస్తే, సార్ మా నాన్నమ్మ పచ్చట్టే ఇష్టపడద్దండి అంటే, బాబు రంగు మారిందంతే, సేమ్ ట్యాబ్లెట్ డైక్లోఫెనాక్ అంటే. నేను ఎలా వెనక్కి తిరిగి, సేమ్ డ్రగ్ సేమ్ మెడిసిన్ డైక్లోఫెనాక్ తెచ్చి మా నాన్నమ్మ చేతులు పెట్టాను, ఇసిరేసింది ఇలాగా. నాకు వద్దురా, నాకు పచ్చట్టే కావాలి. అది కాదే నాయనమ్మ, అందులో ఉన్న మెడిసిన్ నొప్పులదే, మోకాలు